ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? వినాయక చవితి కదా, చాలా బిజీగా ఉంటారు కదా. చిన్నలు పెద్దలు అనకుండా అందరూ ఇలా మట్టి బొమ్మలని రకరకాల పనుల్లో అయితే ఈ రోజు అంతా ఉంటారు కదా. నిజమేనండి, చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ కదా మనకి ఇది. ఎందుకంటే దేశం మొత్తం మీద ఈస్ట్ వెస్ట్ నార్త్ అనకుండా అన్ని వైపులా కూడా మనం ఈ ఫెస్టివల్ని ఘనంగా జరుపుకుంటాం కాబట్టి ఈ పండుగ అనేది చాలా ఎఫెక్షన్ గా ఉంటుంది మన అందరికీ. 9 రోజులు జరుపుకునే ఈ పండుగ చాలా ఆనందంతో ఉంటుంది కదండి. వినాయక చవితి అనేది మాత్రం మనకు ఒక స్పెషల్ డే. వినాయక చవితి తర్వాత దుర్గాష్టమి, నవరాత్రులు అనేవి కూడా చాలా ఆనందాన్ని అయితే మనకి ఇస్తాయి కదా. సో అందుకని చెప్పి నేను ఇలాగా మట్టితో ఒక చిన్న బొమ్మను అయితే తయారు చేసుకుందామని చెప్పి ఇలా తీసుకొచ్చాను. మట్టితోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. నేను ఈ బొమ్మని గంటలోనే ప్రిపేర్ చేశాను. కలర్స్ వేయడానికి ఇంకొక గంట అయితే పట్టింది అనమాట. నాకు చాలా ఈజీగానే ఉంటుంది. ముందుగానే మనం ఏ షేప్కి ఎంత కావాలి మట్టి అనేది షేపుల ద్వారా మనం రౌండ్ చేసుకొని చుట్టుకొని పక్కన పెట్టుకొని తర్వాత అన్నిటిని ఇలా జాయిన్ చేసేసుకుంటే ముందు బేస్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత దానికి ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకుంటే వేరమే అయిపోతుందండి ఈ బొమ్మ. చిన్నప్పుడు అయితే బొమ్మలు తయారు చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ గానే ఉండేది. వినాయక చవితి వస్తుందంటే 4-5 డేస్ ముందే చెరువుకి వెళ్ళి మట్టి తీసుకొని వచ్చేసి ఆ మట్టిని మళ్ళీ ఎండబెట్టి దాన్ని ఇంకా ఎక్కడ రాళ్ళు అవి లేకుండా జల్లించినట్టుగా, అంటే ఎక్కడెక్కడ రాళ్ళు ఉంటాయి అవన్నీ తీసేసి మంచి ఫైన్ మట్టిని అయితే పక్కన పెట్టుకునేదాన్ని. దాని తర్వాత తడిపి ఇలా బొమ్మను అయితే తయారు చేసుకునేవాళ్ళం అనమాట. వాటర్ కలర్స్ తోనే శుభ్రంగా కలరింగ్ కూడా చేసేవాళ్ళం అండి. అప్పుడు వాటర్ కలర్సే దొరికేవి, ఇన్ని రకాల కలర్స్ అయితే ఉండేవి కాదు కాబట్టి వాటితోనే డిజైన్ చేసుకునేవాళ్ళం. ఎందుకు ఈ బొమ్మను తయారు చేసేదాన్ని అంటే ఇంట్లో నాన్న ఒక వైరాగా బొమ్మ తెచ్చి పూజ చేసుకునే వాళ్ళం. కానీ మాకు ఈ బొమ్మ మెయిన్ స్కూల్కి అయితే తీసుకెళ్ళేవాళ్ళం అనమాట. ముందు రోజే మాస్టర్ చెప్పేవారు మాకు, మీకు ఇంట్లో పూజ అవగానే బడిలో కూడా పూజ ఖచ్చితంగా అందరూ వచ్చి ఇక్కడ కూడా పూజ చేసుకుందాం అని చెప్పేవారు. టీచర్స్ అందరూ కలిపి తీసుకునేవారండి ఒక మంచి బొమ్మని. దాంతోపాటు మేము తయారు చేసిన బొమ్మలన్నీ అక్కడ పెట్టి చక్కగా భజనలు పూజలు అయితే చేసుకునేవాళ్ళం. అందరి చేత మంచిగా పాటలు అవి పాడించి, భజన పాటలు దేవుడి పాటలు అవి పాడించి అయితే పూజ చేసేవారు. నాకు ఇంట్లో పూజ కంటే స్కూల్కి వెళ్ళిపోయి పూజ చేయడం అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఎందుకంటే ఇలాంటివన్నీ ఉండేవి కాబట్టి. వినాయక చవితి బడిలో పూజ ఉంది అంటే మాత్రం అన్నిటికంటే బాగా ఇష్టమైంది ఏంటంటే ప్రసాదాలు. పూజ కోసమని అటుకులు బెల్లం అయితే పెట్టేవారు. దాంతో పాటు ఇంటి నుంచి అమ్మ వాళ్ళు ఏమైనా ప్రసాదాలు చేస్తారు కదా, అలా మేము కూడా తీసుకెళ్లే వాళ్ళం ఎవరి బాక్సుల్లో వాళ్ళు వేరేగా. దాంతో పాటు వడపప్పు, పళ్ళు, కొబ్బరికూర కలిపి ఒక ప్రసాదం అయితే చేసేవారు అనమాట. స్కూల్లో ఉన్న అరటి చెట్టు దగ్గర నుంచి ఒక పెద్ద అరిటాకు తెచ్చి అన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసేవాళ్ళం. వాటితోనే అందరికి దానిలో ప్రసాదం వేసి అయితే మొత్తం అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి తినేవాళ్ళం అనమాట. తినేసాక ఇంటికి వచ్చాక మళ్ళీ అమ్మ చేసిన ప్రసాదాలన్నీ తినేసి ఆ రోజంతా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. ఈవినింగ్ అవ్వగానే మళ్ళీ మనకి వీధుల్లో పెడతారు కదా బొమ్మల్ని, చక్కగా విఘ్నేశ్వరుడు బొమ్మలు అన్నింటినీ ఎక్కడెక్కడ ఏం పెట్టారని చెప్పి చూసుకొని వస్తూ అక్షంతలు అయితే తీసుకొని వేసుకొని వచ్చేవాళ్ళం అనమాట. ఇలా అయిపోయేది మా చిన్నప్పుడు అయితే విఘ్నేశ్వరుడు స్వామి పూజ. చాలా బాగా అనిపించేది వినాయక చవితి అంటే మాత్రం. నేనైతే బొమ్మని ఇలాగా రెడీ చేసుకున్నానండి. ఫినిషింగ్ కోసం మనం లాస్ట్లో కొంచెం తడిపెట్టుకుంటూ రెడీ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఎలకని చేసేటప్పుడు మాత్రం రకరకాల షేప్లో వచ్చిందండి. మళ్ళీ యూట్యూబ్లో చూసే చేశాను, అప్పుడు బాగా వచ్చింది. ఎలక మాత్రం చాలా బాగా కుదిరింది అనమాట. మంచిగానే స్వామివారి దగ్గర కూర్చుంది అనమాట. ఇలాగైతే మొత్తానికి బొమ్మని నేను ఫినిష్ చేశాక ఒక గంట సేపు ఆరబెట్టిన తర్వాత ఇలా రంగులు వేయడానికి అయితే ఇంకొక గంట పట్టిందండి. చక్కగా వీటి కోసం కూడా నేను యాక్రిలిక్ పెయింట్స్ అంటే జనరల్గా వాటర్ కలర్స్ అయితే వేశాను నేను, ఇంకా వేరేగా ఏమైనా వేయలేదు. ఇలా గోల్డ్ కలర్ అక్కడక్కడ జ్యువెలరీ అయితే పెట్టేసి చక్కగా అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను స్వామివారికి. ఫస్ట్ నేను కళ్ళు వేసాను, కానీ కళ్ళు వేసిన తర్వాత 2 కళ్ళు ఒకే షేప్లో రాలేదు. సో బొట్టు ముందు పెట్టేశాక మనం ఐస్ వేస్తే నీట్గా వస్తుందని ముందు బొట్టు అయితే పెట్టిన తర్వాత అప్పుడు ఐస్ నేను డ్రా చేసుకున్నాను. అప్పుడు ఈవెన్గా అయితే వచ్చాయి. ఫైనల్గా అయితే విఘ్నేశ్వరుడు ఇలా వచ్చారండి. చక్కగా ఉంది. పిల్లలు కూడా చాలా ఆనందించారు. బాగా చేసావమ్మా, బాగుంది అన్నారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరం మనం ఇంట్లో ఇలా మట్టి బొమ్మలు పెట్టుకుందామండి. చక్కగా ఇంట్లో మట్టి బొమ్మలు పెట్టుకోవడం వల్ల మనకి ఎన్విరాన్మెంట్కి చాలా మంచిది కదా. పెద్ద పెద్ద బొమ్మలు అయితే ఎలాగో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే పెడతారు కాబట్టి ఇంట్లో అయితే ఇలా మంచిగా మట్టి బొమ్మలు తెచ్చి పూజించుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ వీడియో అంతా వాచ్ చేసినందుకు. నా ఛానల్లో మంచి స్టిచ్చింగ్ టిప్స్ అన్నీ ఉంటాయండి. అంతేకాకుండా ఏవైనా టిప్స్ కావాలనుకున్న, స్టిచ్చింగ్ వీడియోస్ కావాలనుకున్న తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓపాలాగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.